మన 4 days ట్రిప్ లో ఫస్ట్ డే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ డే మనం మురుదేశ్వర్ నుండి గోకర్ణ వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. మనం బెంగళూరు నుండి మురుదేశ్వర్ ఎలా వచ్చామో మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూపించా. వీడియో చూడని వాళ్ళు వెంటనే వెళ్ళి ఆ వీడియో కూడా చూసేయండి. లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగానే మనం హోటల్ రూమ్ లో ఫ్రెష్ అయిపోయి మన ఫస్ట్ డే ట్రిప్ ని స్టార్ట్ చేసాం. ఇదే మురుదేశ్వర్ కి మెయిన్ జంక్షన్. ఇక్కడ నుండే మనకి బస్సులు, ఆటోలు అన్ని దొరుకుతాయి. హోటల్ నుండి వాకబుల్ డిస్టెన్స్ లో చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి. మార్నింగ్ 6కి దిగామండి. సో రూమ్ కి వచ్చి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చేసరికి 9 అయిపోయింది. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేద్దామని అలా బయటకు వచ్చాం. మధ్యలో ఒక కొలను ఉంది. కొలను చుట్టూ చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి. మనకు సౌత్ ఇండియన్ టిఫిన్స్ అన్నీ దొరుకుతున్నాయి. ఇక్కడ హోటల్ దగ్గరే బైక్ రెంట్ ఫెసిలిటీ ఉందని చెప్పా కదా. సో ఈరోజు మనం బైక్ రెంట్కి తీసుకొని తిరగటానికి అయితే వెళ్తున్నాం. మనం ఈరోజు స్కూటీల మీద మురుదేశ్వర్ నుండి గోకర్ణ అయితే వెళ్తున్నాం. వెళ్తున్న దారిలోనే ఒక 3 టూరిస్ట్ ప్లేస్లు అయితే ఉన్నాయి. మనం వాటిని కూడా ఈ వీడియోలో కవర్ చేసేద్దాం. లైట్ గా బ్రేక్ఫాస్ట్ చేశాక మన స్కూటీని తీసుకొని లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోయాం. స్కూటీ రెంట్ వచ్చేసి పర్ డే 300 రూపీస్. పెట్రోల్ మనమే కొట్టించుకోవాలి. అండ్ నైట్ 8 లోపే రిటర్న్ వచ్చేయాలి. మురుదేశ్వర్ టు గోకర్ణ 80 కిలోమీటర్స్ దూరం అయితే ఉంటుంది. ఒక 1.5 అవర్ జర్నీ. నేషనల్ హైవే 66 పట్టుకుంటే చాలు. ఒక్కటే రోడ్ స్ట్రైట్ గా వెళ్ళిపోవటమే. ఇదంతా కోస్టల్ హైవే. సముద్రం పక్కనే మనం జర్నీ చేస్తున్నాం. అరేబియన్ సీ. బ్రేక్ఫాస్ట్ చేసి హైవే ఎక్కే టైంకి 10 అయిపోయింది ఫ్రెండ్స్. గోకర్ణ స్టార్ట్ అయ్యాం. కానీ అక్కడ మెయిన్ చూడాల్సిన ప్లేస్ మహాబలేశ్వర స్వామి టెంపుల్. ఈ టెంపుల్ హిస్టరీని గోకర్ణ విలేజ్లో మీకు చెప్తా. ఈ టెంపుల్ టైమింగ్స్ చూసుకుంటే మార్నింగ్ 6 to 12:30 అండ్ ఈవినింగ్ 5 to 8 వరకు మాత్రమే ఉంటుంది. మనం లేట్గా స్టార్ట్ అయ్యాం కాబట్టి 12 లోపు అయితే రీచ్ అవ్వలేం. సో ఈవినింగ్ 5కి దర్శనం చేసుకుందామని అనుకున్నాం. ఈ గ్యాప్లో మనం వేరే 3 ప్లేసెస్ని చూద్దాం. ఫస్ట్ మనం వెళ్ళిన ప్లేస్ హోనావర్ బ్యాక్ వాటర్స్. బ్యాక్ వాటర్స్ కేరళలోనే ఉంటాయి కదా అని అనుకుంటున్నారా? ఇక్కడ కూడా చాలా ప్లేసెస్లో బ్యాక్ వాటర్స్ ఉన్నాయండి. అందులో ఈ హోనావర్ బ్యాక్ వాటర్స్ కూడా చాలా ఫేమస్. ఈ హోనావర్ బ్యాక్ వాటర్స్కి వెళ్ళాలి అంటే చాలా బోటింగ్ ప్లేసెస్ ఉన్నాయి. మనమైతే మ్యాప్ చూసుకుంటూ స్టార్ట్ అయ్యాం. ఈ విలేజ్కి దగ్గరలో వచ్చి బైక్ ఆపామో లేదో ఒక టూరిస్ట్ గైడ్ మనకి హెల్ప్ చేశారు. క్రౌడ్ ఎక్కువగా లేని ప్లేస్కి తీసుకొని వెళ్ళారు. ఇక్కడైతే కొంచెం ఫ్రీగా బోటింగ్ చేయొచ్చు. ఈ బ్యాక్ వాటర్స్లో మనల్ని 1 అవర్ బోటింగ్కి తీసుకువెళ్తారు. ఒక బోట్కి 1000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అంటే 3 ఫ్యామిలీస్కి 1000 రూపీస్. ఇక్కడ చూసారా, కొన్ని బోట్స్ అయితే మన కోసం రెడీగా ఉన్నాయి. మన గైడ్ ఒక బోట్ని బుక్ చేసేశారు. సో లేట్ చేయకుండా రైడ్కి వెళ్ళటమే. ఇంకా ఎక్కుతున్నాం కానీ పిల్లలతో కొంచెం భయంగానే ఉంది. వాటర్ లెవెల్ ఎక్కువగా ఉంది కదా, అందుకే. బోట్ ఎక్కడానికి మనకి ఇలా స్టెప్స్ కూడా వేశారు. ఈ లొకేషన్ అయితే చాలా అవసరంగా ఉంది. ఇలాంటి లొకేషన్స్ని మనం అస్సలు మిస్ చేయకూడదు. ఈ బ్యాక్ వాటర్స్ మధ్యలో చాలా చిన్న చిన్న ఐలాండ్స్ ఉన్నాయి. ఈ గ్రీన్గా కనిపిస్తున్నవి అన్ని ఐలాండ్సే. ఈ బ్రిడ్జ్ చూస్తున్నారుగా, ఇది హోనావర్ బ్యాక్ వాటర్స్ మీద ఉన్న బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ చుట్టూ చాలా బోటింగ్ పాయింట్స్ మనకు అవైలబుల్గా ఉంటాయి. ఈ బ్యాక్ వాటర్స్నే శరావతి రివర్ అని కూడా అంటారు. ఈ రివర్ మీద రోడ్ బ్రిడ్జ్ ఒక సైడ్ అండ్ రైల్ బ్రిడ్జ్ ఒక సైడ్ ఉన్నాయి. ఈ 2 బ్రిడ్జెస్ కింద నుండి మనల్ని తీసుకువెళ్తామని చెప్పారు. వాటర్ ఫ్లో కూడా చాలా ఎక్కువగా ఉంది. ఆల్మోస్ట్ సముద్రంలో ఉన్నట్టుగానే ఉంది. అండ్ ఫ్రెష్గా ఉంది వాటర్ అంతా. అస్సలు చెత్తేం లేదు. ఒక 15 మినిట్స్ తర్వాత మనల్ని ఇలా ఒక బోట్ షాప్ దగ్గరికి తీసుకొచ్చారు. మనకు స్నాక్స్ ఏం కావాలన్నా ఇక్కడ తీసుకోవచ్చు. ఐస్ క్రీమ్స్, చిప్స్, కూల్ డ్రింక్స్ అన్నీ దొరుకుతున్నాయి. వీళ్ళు బోట్స్ అయితే చాలా బాగా డెకరేట్ చేసుకున్నారు. మొత్తం గ్రీన్ మ్యాట్తో. కొంచెం ఎండగా ఉంది కానీ వాటర్ మీద ఉన్నాం కాబట్టి తెలియట్లేదు. చల్లగా గాలి వేస్తుంది. ఇక్కడ 2 ఫ్లోర్స్ ఉన్న బోట్స్ కూడా ఉన్నాయి. పైన నుంచొని ఫొటోస్ తీసుకోవటానికి. బోట్కి ఫ్రంట్ సైడ్న మనం కూర్చొని ఫొటోస్ తీసుకోవచ్చు. ఫొటోస్ తీసుకోవటానికి మంచిగా మ్యాట్ వేసి పెట్టారు. ఈ ఏరియా అంతా చూస్తుంటే ఒక విధంగా గోదావరి మధ్యలో కోనసీమలా ఉంది. చుట్టూ కొబ్బరి చెట్లతో చాలా అందంగా ఉంది. సరిగ్గా రైల్వే బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసరికి ట్రైన్ కూడా వచ్చింది. ఒక్కసారిగా ఈ వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. లాస్ట్ వచ్చగా ఇలా 2 సైడ్స్న గ్రీనరీ, మధ్యలో నుండి బోట్ వెళ్తుంటే ఇంకా సూపర్గా అనిపించింది. రోడ్వే బ్రిడ్జ్ పక్కనే మనం చాలా బోట్స్ని చూడొచ్చు. ఇవన్నీ ఫిషింగ్ బోట్స్. ఉన్న 1 అవర్లో మా వాళ్ళు ఫొటోస్కి అయితే అస్సలు తగ్గట్లేదు. సీనరీస్ అయితే సూపర్గా ఉన్నాయి. రైల్వే బ్రిడ్జ్ కింద నుండి యూటర్న్ తీసుకొని వేరే సైడ్ ఉన్న రోడ్ బ్రిడ్జ్ దగ్గరికి తీసుకొస్తారు. అండ్ బ్యాక్ టు మన డ్రాపింగ్ పాయింట్ దగ్గరికి. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. మళ్ళీ వెళ్దామని అంటున్నారు. మన టైం అయ్యాక రిటర్న్ ఎక్కడ ఎక్కామో అక్కడే డ్రాప్ చేసేశారు. ఈ 1 అవర్ జర్నీ అయితే మేము లైఫ్లో అస్సలు మర్చిపోలేం. చాలా సూపర్గా ఉంది.
హోన్నావర్ బోటింగ్ అయ్యాక పక్కనే ఉన్న ఎకో బీచ్ ఇక్కడ చాలా మంచి టూరిస్ట్ స్పాట్. ప్రెజెంట్ అక్కడికే వచ్చాం. ఇదే ఎకో బీచ్కి ఎంట్రన్స్. లోపల చాలా పార్కింగ్ ఏరియా కూడా ఉంది. డైరెక్ట్గా బీచ్ వరకు మనకి మన స్కూటీలను అలౌ చేశారు. పార్కింగ్ ఛార్జెస్ వచ్చేసి 20 రూపీస్ తీసుకున్నారు. ఎకో బీచ్కి వచ్చాం కానీ వర్షం పడేలా ఉంది. అండ్ మనం వెళ్తుంది గోకర్ణ టెంపుల్కి కాబట్టి మేము డ్రెస్లు కూడా ఏం తెచ్చుకోలేదు. ఎకో బీచ్ మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది. ఈ బీచ్ ఏరియా అంతా నీట్ అండ్ క్లీన్గా ఉంది. ఇక్కడ మనకి ఒక ఎకో పార్క్ కూడా ఉంది. లోపలికి వెళ్ళటానికి 10 రూపీస్ పర్ హెడ్ అంట. ఈకో బీచ్ కదా, సో ఈ ఏరియా అంతా నో ప్లాస్టిక్ జోన్. ఇదిగోండి, ఇదే ఎకో బీచ్కి ఎంట్రన్స్. చుట్టూ గ్రీనరీతో వైట్ కలర్ శాండ్తో మన అరేబియన్ సీ బీచ్ వెల్కమ్ చెప్తుంది. ఈ బీచ్ ఏరియాలో మనకు వాష్రూమ్స్ అండ్ డ్రెస్సింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి. ఈ బీచ్ అయితే చాలా బాగుంది. మొత్తం ఓపెన్ ఏరియా అండ్ స్ట్రైట్ బీచ్. మేము వాటర్లో దిగలేదు, అసలే టెంపుల్కి వెళ్ళాలి కదా అనుకున్నట్టుగానే లైట్గా వర్షం కూడా స్టార్ట్ అయింది. ఇక్కడ సేఫ్టీ బోర్డ్స్ అండ్ రూట్ మ్యాప్స్ కూడా ఉన్నాయి. ఈ ఏరియాలో వాటర్ లెవెల్ ఎంత ఉందో మనకు క్లియర్గా బోర్డు మీద చూపిస్తున్నారు. ఇక్కడ ఒక 2 షాప్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఒక షాప్ అయితే స్నాక్స్ అండ్ వేరే షాప్ వచ్చేసి మనకు బీచ్ డ్రెస్లు అండ్ టాయ్స్ అవైలబుల్గా ఉన్నాయి. వర్షం ఎక్కువయ్యేలా ఉంది అని ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా మనం గోకర్ణకి స్టార్ట్ అయ్యాం. మురుదేశ్వర్, గోకర్ణ ఇవన్నీ ఉత్తర కన్నడ డిస్ట్రిక్ట్లోకి వస్తాయి. ఒకే డిస్ట్రిక్ట్లో ఏరియాలు ఇవన్నీ. 1.5 అవర్ జర్నీలో మన సగం జర్నీ కంప్లీట్ అయింది ఆల్మోస్ట్. బ్యాక్ వాటర్స్ అండ్ బీచ్ చూసే టైంకి 2:30 అయిపోయింది. సో లంచ్ చేసి వెళ్దామని హోన్నావర్ టౌన్లో ఆగాం. ఇక్కడ మనకు రెస్టారెంట్స్కి కరువే లేదు, చాలా ఉన్నాయి. అన్నీ మంచి మంచి రెస్టారెంట్స్. మేము ఇక్కడ ఉడిపి గార్డెన్ రెస్టారెంట్ చూసి ఆగాము. టెంపుల్కి వెళ్తున్నాం కాబట్టి టుడే మెనూ అంతా వెజ్జే. సో వెజ్ మెనూకి ఉడిపి రెస్టారెంట్ అయితే కరెక్ట్. నైస్గా వెజ్ థాలీ, నూడిల్స్ అండ్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేసాం. ఫుడ్ అయితే చాలా బాగుంది. కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. మనకు సపరేట్గా ఓపెన్ క్యాబిన్ కూడా ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ ఎంజాయ్ చేసుకుంటూ మనం లంచ్ చేయొచ్చు. ఫుడ్ తిన్నాక డైరెక్ట్గా గోకర్ణకు స్టార్ట్ అయ్యాం. ఇంకా 45 మినిట్స్ జర్నీ ఉంది. గోకర్ణలో మెయిన్ టెంపుల్ 5కి ఓపెన్ చేస్తారు. సో కనీసం 4:30కి అయినా మనం అక్కడ ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే కొంచెం రష్ ఉంటుంది అక్కడ. గోకర్ణ వెళ్లే ముందు కొంచెం హిస్టరీ చూసేద్దామా? గోకర్ణ అంటే ఆవు చెవి. పురాణాల ప్రకారం చాలా పెద్ద హిస్టరీ ఉంది ఈ టెంపుల్కి. 4th సెంచరీలో కట్టిన టెంపుల్ ఇది. ఆత్మలింగం పుట్టిన ప్లేస్గా భావిస్తారు ఈ ప్లేస్ని. ఈ ఆత్మలింగం 5 ప్లేసెస్లో ఉంది. మెయిన్ ఆత్మలింగం ఉన్న ప్లేసే ఈ గోకర్ణ. మిగతా 4 ప్లేసెస్లో ఈ ఆత్మలింగం యొక్క పార్ట్స్ ఉన్నట్టుగా భావిస్తారు. అవి మురుదేశ్వర, ధారేశ్వర, గుణవంతేశ్వర, సజ్జేశ్వర టెంపుల్స్. అరేబియన్ సీ ఒడ్డున ఈ గోకర్ణ విలేజ్ ఉంటుంది. మన సీనియర్ ఎన్టీఆర్ మూవీ భూ కైలాష్ చూసారా? ఆ మూవీ మొత్తం ఈ గోకర్ణ బేస్గానే తీశారు. ఈ గోకర్ణలో ఫారిన్ టూరిస్ట్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నారు. గోకర్ణలో శివరాత్రి ఉత్సవాలు చాలా బాగా చేస్తారు. అప్పుడు యూజ్ చేసే దేవుని రథాలు మనం ఇక్కడ చూడొచ్చు. ఈ గోకర్ణ హిస్టరీ చెప్పాలి అంటే 1 డే అయినా చాలదు. వీడియో లాస్ట్లో మీకు లింక్ షేర్ చేశా, తప్పకుండా చూడండి. టెంపుల్కి వెళ్ళే రూట్ మొత్తం బట్టల షాప్స్తో కలకలలాడిపోతుంది. మనమైతే టైంకి రీచ్ అయిపోయాం. ప్రెజెంట్ టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్లో ఏదో రెనోవేషన్ జరుగుతుంది. సో సైడ్ వే నుండి అలౌ చేస్తున్నారు. ఈ గోకర్ణ విలేజ్ మొత్తం చాలా ఓల్డ్గా కనిపిస్తుంది. ఇండియాలో శివభక్తులు ఎక్కువగా వచ్చే ప్లేస్ కూడా ఇదే. ఈ టెంపుల్ లోపలికి వెళ్ళాలి అంటే డ్రెస్ కోడ్ అయితే కంపల్సరీ అండి. లేడీస్కి అయితే సారీ, చుడీదార్. జెంట్స్కి అయితే పైన ఏం చేసుకొనివ్వరు. కింద మాత్రం కంపల్సరీగా ధోతి ఉండాలి. మా వాళ్ళందరూ ఫార్మల్ డ్రెస్సెస్లో వచ్చారు, కానీ అలౌ చేయలేదు. ఇక్కడ బయట షాప్లో మళ్ళీ పంచలు తీసుకొని వేసుకున్నారు. టెంపుల్ ఎంట్రన్స్కి సైడ్ నుండి అలౌ చేశారు అని చెప్పా కదా, ఆ గేట్ ఇదే. బయటే కాళ్ళు కడుక్కొని వెళ్ళొచ్చు. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ మొత్తం 4th సెంచరీలో జరిగింది. త్వరగా వచ్చినా కొంచెం లైన్ ఉంది. బయట ఏరియా వరకు మనకి ఫోన్ ఎలా ఉంది, కానీ లోపలైతే అసలు ఎలా లేదు. టెంపుల్ గోపురం అండ్ బయట వాతావరణం ఇలా ఉంది ప్రెజెంట్. ఇదంతా టెంపుల్ గోపురం అండ్ బయట కొన్ని పాతబడిన కన్స్ట్రక్షన్స్ని మనం చూడొచ్చు. ప్రెజెంట్ అయితే చాలా రష్ ఉంది. మెయిన్ గర్భగుడి వచ్చేసరికి జెంట్స్కి పైన షర్ట్ అండ్ బనియన్ తీసేయమని చెప్పారు. మెయిన్ టెంపుల్ లోపలికి వెళ్ళే టైం వచ్చేసింది. ఇక్కడ నుండి ఫోన్ నాట్ అలౌడ్. ఇంకా దర్శనం అయితే చాలా బాగా అయింది. లోపల మన చేత ఆత్మలింగాన్ని టచ్ చేయిస్తారు. మెయిన్ టెంపుల్ బయట మనకి ఒక క్లాక్ రూమ్ అండ్ ప్రసాదం కౌంటర్ ఉన్నాయి. అలా బయటికి వచ్చేసామో లేదో వర్షం కూడా తగ్గింది అండ్ కొంచెం రష్ కూడా పెరిగింది అనుకోండి. టెంపుల్ నుండి ఒక 100 మీటర్స్ డిస్టెన్స్లోనే మనకు బీచ్ ఉంది. ప్రెజెంట్ అక్కడికే వచ్చాం. కొంచెం వర్షం పడింది, సో బీచ్ ఏరియా అయితే అసలు బాగాలేదు.
దర్శనం అయ్యి బయటకు వచ్చేసరికి 6 అయిపోయింది. బీచ్ దగ్గరనే ఉన్న టీ స్టాల్ దగ్గర కొంచెం స్నాక్స్ తిని చాయ్ తాగి రిటర్న్ మురుదేశ్వర్ స్టార్ట్ అయ్యాం. హైవే రోడే కాబట్టి సేఫ్ గానే వెళ్ళిపోవచ్చు. సేమ్ మార్నింగ్ వచ్చిన రూటే. 1.5 అవర్ జర్నీ. ఇప్పుడు స్టార్ట్ అయితే కానీ అరౌండ్ 8కి చేరుకోగలం. సో ఇదండి ఈ రోజు మురుదేశ్వర్ టు గోకర్ణ ట్రిప్ విశేషాలు. నెక్స్ట్ వీడియోలో మనం మురుదేశ్వర్ లో డే 2 ఎలా జరిగిందో చూసేద్దాం. రిటర్న్ వచ్చే టైంకి మురుదేశ్వర్ మెయిన్ పాయింట్ ఎలా వెలిగిపోతుందో చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, కమెంట్, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.